హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఎవరైనా సరే మీరు ఏ స్పోర్ట్స్ చూసినా సరే మీకు ఫుట్బాల్లో రెండు పేర్లు అయితే ఖచ్చితంగా తెలుస్తాయి. ఒకటైతే రొనాల్డో, ఒకటైతే మెస్సీ. అందులో ఇద్దరు గోట్సే, కానీ క్లాసిక్ పేరు వచ్చేసి మెస్సీ, అగ్రెసివ్ అని వచ్చేసి రొనాల్డో. అయితే మీకు తెలిసే ఉంటుంది, మెస్సీ ఇండియాలో 3 days టూర్ వచ్చాడు. అది అయిపోయింది, కానీ ఈ ప్రాసెస్ లో కోల్కతా, హైదరాబాద్, ముంబై అండ్ ఢిల్లీ సిటీస్ లో విజిట్ చేశారు. ఈ 3 రోజుల్లో లాస్ట్ 2 రోజులు, మొదటి రోజు ఎంత పెంట చేశారో అంత పెంట అయితే చేశారు. అంత బేకార్గా జరిగింది ఈవెంట్. ఇండియాలోని మెస్సీ వెళ్ళిన ఫస్ట్ సిటీ కోల్కతాలోకి వెళ్ళాడు. అక్కడైతే వెస్ట్ బెంగాల్ వరకు దగ్గరలో ఉన్న నార్త్ స్టేట్ నుండి అక్కడ నుండి ఈ స్టేడియంకి మెస్సీ చూడడానికి వచ్చారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లోని క్రేజ్ మీకైతే తెలుసు, చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. రేటు కూడా దాదాపుగా స్టేడియంలో 14,000కి వెళ్ళింది. అంత డబ్బులు కట్టి అంత ఫెసిలిటీస్ ప్రాపర్ లైటింగ్ అండ్ స్పీచ్ కోసం కల్లారా చూడాలని అనుకోవడం ఇలాంటివి. కానీ బట్ అక్కడ అంతా రివర్స్ లో జరిగింది. ఫ్యాన్స్ కి లైఫ్ టైం మూమెంట్ గా ఉండాలని పీడకలలా మారిపోయింది. మెస్సీ తక్కువ టైంలోనే స్టేడియంలోనే ఉన్నాడు. కానీ వెస్ట్ బెంగాల్లో పొలిటికల్ లీడర్స్ ఎంత చీప్ గా బిహేవ్ చేశారంటే, వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్స్ అయి ఉండి కూడా మర్చిపోయారు. మెస్సీ చుట్టూ చేరి ఆయనతో ఫొటోస్ అన్ని వీడియోస్ కోసం తోసుకుంటూ ఉన్నారు. వాళ్ళే అని అనుకుంటే అక్కడితో ఆగలేదు. ఐఏఎస్, ఐపీఎస్లు, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ బాడీస్ కూడా చాలా చీప్ గా బిహేవ్ చేశారని వీళ్ళని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ కూడా ట్రై చేసింది. కానీ ఇక్కడ వీళ్ళ వల్ల మెస్సీకి చాలా కొంతసేపు మాత్రమే ఉన్నాడు. మెయిన్ గా ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఫ్యాన్స్ అంతా డబ్బులు పెట్టి వచ్చినా సరే మెస్సీ కానీ కనిపించలేకుండా పోయాడు. దాంతో ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. వ్యాలిడ్ రీజన్ కూడా లేదు. పొలిటికల్ లీడర్స్ మీద చీప్ పాలిటిక్స్ కామెంట్స్ కూడా చేశారు. స్టేడియం ప్రాపర్టీని నాశనం చేశారు. అండ్ పోలీసులు కూడా అంత సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయలేకపోయారు. అది వాళ్ళ పనితనం. సో అప్పుడు ఫోర్స్ ని తీసుకొచ్చి సిచ్యువేషన్ ని కంట్రోల్ తీసుకొచ్చారు. ఈ విషయంలో స్టేడియం వదిలేసి వెళ్ళిపోయారు. బట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంటర్నేషనల్ గా మన పరువు గంగలో కలిసిపోయింది. ముఖ్యంగా ఫుట్బాల్ ఓరియంటెడ్ ఈవెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. డబ్బులు మొత్తం ఫ్యాన్స్ వెనకడిగారు. ఇదంతా పక్కకు పెడితే దారుణమైన విషయం ఏంటంటే, చేసింది మొత్తం చేసి ఆర్గనైజర్ మీదకి తోసేశారు. గవర్నమెంట్ చేతులతో పెసుకుంది. ఆర్గనైజర్ అడిగితే ఆర్గనైజర్స్ ని అరెస్ట్ చేయాలంట. ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా? గవర్నర్. అక్కడ పొలిటికల్ లీడర్ సపోర్ట్ చేస్తే ఆర్గనైజర్స్ ఏం చేయగలుగుతారు? వాళ్ళు ప్రజలను కంట్రోల్ చేయడానికి ఉంటారు. కానీ పొలిటికల్ లీడర్స్ ఎంత చీప్ గా బిహేవ్ చేశారని వాళ్ళకి తెలియదు కదా. దీని తర్వాత అపోజిషన్ గట్టిగా క్వశ్చన్ చేయడంతో మమతా బెనర్జీ గారు పబ్లిక్ గా ఫ్యాన్స్ కి అపాలజైజ్ చేశారు. దాంతో పోయిన పరువు తిరిగి రాదు కదా. అలాగా పొలిటికల్ లీడర్స్ ఆర్గనైజర్స్ కి వాళ్ళని దూరం పెట్టుకున్నారు. తప్పు మొత్తం వాళ్ళ మీదకి తోసేశారు. ఆర్గనైజర్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. దీంతో పెద్ద అవమానం ఏంటంటే, ఆయనకి 74 feet ఐరన్ తో మెస్సీ యొక్క ఐడల్ ని కట్టించారు. నాకు ఏ యాంగిల్లో అయితే అది మెస్సీలా బొమ్మలు అయితే కనిపించట్లేదు. ఆ బొమ్మను తయారు చేయడానికి 10 కోట్లు అయ్యిందని న్యూస్ వచ్చింది. ఈ 10 కోట్లే ఎక్కువ అయింది అనుకుంటే మళ్ళీ 80 కోట్లు మళ్ళీ ఎక్కువ. మన ఇండియన్ ఫుట్బాల్ బడ్జెట్ ఎంత తెలుసా? 10 కోట్లు. అదే 10 కోట్లు పెట్టి ఒక కొత్త క్లబ్ని ఓపెన్ చేయొచ్చు, కానీ కొత్త గేమ్ ని ఫామ్ చేయొచ్చు. కానీ దీన్ని 10 కోట్లు ఖర్చు పెట్టి చేసిన బొమ్మలు అయితే లేదు. ₹1,00,00,000 ఇంకా తక్కువే ఉంటుంది. కానీ దీని తర్వాతలో జరిగిన టూర్లు హైదరాబాద్, ముంబై ఇలా అన్ని బాగానే జరిగాయి. మహారాష్ట్రలో కూడా బాగా జరిగింది. ఢిల్లీలో అయితే ఆయన టూర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు. దానికి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఇండియన్ ఫుట్బాల్కి ఇది ఒక మచ్చే. కానీ మొత్తం మీదట నచ్చింది ఏమన్నా ఉందంటే, ఇలా జరిగిన ఈవెంట్లో అంత పెద్ద ఫుట్బాలర్ ఉన్నా సరే మన ఇండియన్ ఫ్యాన్స్ సునీల్ ఛెత్రి గారిని మారుమోగేలా అరిచారు. ఆయనకి చీరింగ్ ఇచ్చారు. నిజంగా ఆయన అప్పుడు కళ్ళు చూడాలి, ఒక గ్రేట్ ఫీలింగ్ వస్తుంది. అలాంటి లెజెండ్ మన తెలంగాణలో పుట్టాడంటే అది ఎంతో గొప్ప విషయం. చూశారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.